ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. గడిచినటువంటి రాత్రి కాలం అంతా మనకి సుఖమైన నిద్ర దయచేసి ఈ యొక్క ఉదయకాలం ముందు ఈ విధంగా ఫేస్బుక్లో లైవ్ ద్వారా మరలా మిమ్మల్ని కలుసుకొని నా యొక్క జీవితంలో 11వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరంలో జరిగినటువంటి విషయాలని పంచుకోవడానికి నాయల దేవుడు చూపుచున్నటువంటి ఈ యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి ఆయన నామాన్ని మహింపరుస్తూ చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా ప్రియ పరలోక గొప్ప తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన శ్రేష్టమైన నామమునకు నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామంలో కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం నాయన. తండ్రి, ఈ క్షణం వరకు మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచారు. ఎంతోమంది ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క క్షణాన్ని చొల్లగా గతించిపోయింటున్నారు. మమ్మల్ని అయితే కేవలము నీ యొక్క ఉచితమైనటువంటి కృప చేత సజీవ లెక్కలో ఉంచి ప్రభు ఇదిగో ఈ యొక్క సమయమందు ఈ విధంగా మిమ్మల్ని గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి మీరు నా ఏళ్ళ చూపినటువంటి ప్రేమకి, కృపకి మీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాను నాయన. అవును ప్రభువా నాయన, నేను ఇచ్చేటువంటి ప్రభువా ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీ నామానికి మహిమ రావాలి ప్రభువా నాయన. మీ నామే హెచ్చింపబడాలి అయా, నేను తగ్గింపబడాలి. ఎందుకంటే నా ప్రభువా ఈ యొక్క సాక్ష్యము ఎందుకు చెప్తున్నానంటే ప్రభువా, కేవలం మీ నామము మహిమపరచబడడానికి మాత్రమే నేను ప్రభువా ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకొంచున్నాను. కాబట్టి మీరు నా పట్ల చేసినటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములను బట్టి అయా నాయన, ఎవరైనా ప్రభువా నీ వైపుకు ఆకర్షింపబడి ఎవరో ఒకరు రక్షణ మార్గంలోనికి వస్తారని ప్రభువా ఆశతో చేయించున్నటువంటి ఈ యొక్క పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క సాక్ష్యం చెప్పుచూ ఉన్నప్పుడు నా నోట మీ మాటలను ఉంచండి ప్రభువా. అయా, నా మాటలు ఏమాత్రము ఉండకూడదు, కేవలము మీ మాటలు మాత్రమే నా నోటి నుండి వచ్చినట్లుగా సహాయం చేయమని ఈ కొద్ది విన్నపములు నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునండి. నిన్నటి దినమున నేను మీతో చెప్పిన ప్రకారంగా మా నాన్న వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయనకి కొంచెం అనారోగ్య సమస్య ఉంది. అదేమిటంటే అమీబియాసిస్ అనేటువంటి ఒక డిసీజ్. అదేమిటంటే అల్సర్స్ అని కూడా అంటారు. ఆ యొక్క కడుపులో ఆ యొక్క పేగుల్ని డ్యామేజ్ చేసేటువంటి డిసీజ్ అది. ఆ యొక్క డిసీజ్ కారణంగా మా నాన్న తన యొక్క జాబ్కి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి ఆ వచ్చినటువంటి మనీతోటి దేవుని యొక్క పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాలని, దాని ద్వారా వచ్చినటువంటి మనీతోటే జంతాపేటలో ఇల్లు, అంటే స్థలంతో పాటు ఉన్న పెంకుల ఇల్లు కొనుక్కున్నారనమాట. అది ఎలా కొనడం జరిగిందంటే మా అమ్మ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మా నాన్న ఆ యొక్క ఇంటి స్థలాన్ని అక్కడ కొనడం జరిగింది. అది ఏ విధముగా మాకు ఆ ఇల్లు కొనడానికి అవకాశం వచ్చిందంటే, మా అమ్మ యొక్క పెద్ద అన్న అయినటువంటి నతానియల్ మామ తన వైఫ్ అయినటువంటి కళావతి అత్తమ్మ వాళ్ళ యొక్క నాన్నకి సంబంధించినటువంటి ఇల్లు అది. ఆయన అంటే కళావతి అత్తమ్మ వాళ్ళ నాన్న
ఆ, వయసు నిండి ఆ, మృతులైన తర్వాత వారికి కొంత ఆర్థిక పరమైనటువంటి ఆయన ఇది ఆర్మీలో ఉన్నారు. వారికి అప్పుడు పెన్షన్ వస్తూ కొంచెం ఆర్థికంగానే బాగుండేవాళ్ళు. అయితే వారికి కొంత ఆర్థిక అవసరత ఏర్పడి వారి యొక్క కుమారుడైనటువంటి తాతపూడి రవికాంత్ బాబాయ్ వాళ్ళ అమ్మ అయినటువంటి గాలి కమలమ్మ వారు మా అత్తమ్మ అయినటువంటి, అంటే మా పెద్దమామ భార్య అయినటువంటి కళావతి అత్తమ్మని వాళ్ళు అప్రోచ్ అయ్యి, ఈ ఇల్లు ఇట్లా అమ్మేయాలనుకుంటున్నాము, ఎవరికైనా మన వాళ్ళకి దీన్ని అమ్మితే బాగుండి ఆశపడుతున్నాము, ఎవరో బయట వాళ్ళు తీసుకోవడం ఎందుకు, మన వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ మా అమ్మ ముందు పెట్టినప్పుడు, మా అమ్మ అంటే మా పప్ప అప్పటికి, అంటే మేము మా నాన్నని పప్ప అంటాము, మా పప్ప అప్పటికే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి అమౌంట్ వారి యొక్క చేతిలో లేదండి. అమౌంట్ మా నాన్న జాబ్లో ఉన్నప్పుడే ఈ యొక్క ఆపర్చునిటీ, అంటే వాళ్ళు అమ్మివేయాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారు అనేటువంటిది మా అత్తమ్మ మా నాన్న జాబ్లో ఉన్నప్పుడు అప్పటికి వాలంటీర్మెంట్ ఇవ్వలేదు. ఆమె చెప్పగానే మా అమ్మ ఏం చేశారంటే ఆ యొక్క ప్రపోజల్ తీసుకొని వచ్చి మా పప్పకి చెప్పి, ఇట్లా మనకి తక్కువలో, అంటే 40 అంకణాల స్థలం ఉండేటువంటి స్థలము, అలాగే అంటే దాదాపుగా 6 సెంట్లు అన్నమాట. 6 సెంట్ల స్థలం అది. దాంతోపాటు ఇల్లు, పెంకుల ఇల్లు అనమాట అది. ఇట్లా వాళ్ళు 40,000కే అమ్మేస్తున్నారు అంటే మా అమ్మ మా పప్పని అని పిలుస్తూ ఉండేది. ఇట్లా అమ్మేస్తున్నారంటవా, మనం ఆ యొక్క ఇంటిని తీసుకోమని ఇట్లా కళావతి ఫోన్ చేసి, అంటే వర్తమానం పంపించింది అని చెప్పి మా నాన్నకి చెప్తే, అప్పుడు మా నాన్న ఏం చేశారంటే టోకన్ అడ్వాన్స్ లాగా, అంటే ఇంకా అది ఎవరికి అమ్మకుండా, అప్పుడు మాకున్నటువంటి సాలిడైర్ టీవీ దాన్ని అమ్మివేసి దాంతో వచ్చిన అమౌంట్ తీసుకొని వారికి టోకన్ అమౌంట్గా కట్టారు. కట్టిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి బాగా మనీ అవసరం ఉంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఇట్లా మేము మనీ అవసరం కోసమే ఆ యొక్క ఇల్లు అమ్మాలనుకున్నాము, కాబట్టి ఏదన్నా త్వరగా ఏర్పాటు చేస్తే మాకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మీదట, అప్పుడు మా నాన్న అప్పటికే కొంచెం అనారోగ్యంతో ఉన్నారు. ఇంకెందుకు మనకి జాబ్, అక్కడ ఇల్లు ఎట్లా తీసుకుంటున్నాం కాబట్టి, ఓన్ హౌస్ కాబట్టి రెంట్ సమస్య ఉండదు. రిటైర్ అయ్యి వచ్చిన డబ్బులతోటి ఏదైనా దేవునికి సంబంధించినటువంటి, అంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి తలంపు ఏమిటంటే, ఏదైనా క్రిస్టియన్ బుక్ స్టాల్ లాగా పెట్టి దాంట్లో నాన్న, మా పప్ప మంచి ఆర్టిస్ట్, ఆయన చాలా బాగా ఆర్ట్ వేస్తారు. ఆయన లెటర్స్ ప్రింట్ చేసినట్లు ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ ప్రింట్ చేసినట్టు ఉంటాయి. కాబట్టి ఇట్లా ఆయన విధంగా, అంటే అప్పటికి మనకి ఇళ్లలో తగిలించుకునేటువంటి వాక్యాలు, ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాసే ప్యాడ్ ఉంది కదా, ఆ అట్ట మీద అప్పట్లో
కొన్ని కొన్ని షేప్స్లో వాటి మీద రాసి ఇళ్ళల్లో పెట్టుకునేవాళ్ళు. వాటిని బుక్ స్టాల్స్లో వాటిల్లో అమ్మేవారు. ఆ విధంగా ఒక బుక్ స్టాల్ పెట్టి అక్కడ దాంట్లో వాక్యాలు, లేకపోతే ఇట్లా కీ చైన్స్, బైబిల్స్, ఇలా బుక్ స్టాల్ పెట్టి ఆ బుక్ స్టాల్ ద్వారా పోషణకు కావాల్సినటువంటి, ఇంటి పోషణకు కావాల్సినటువంటి మార్గము ఏర్పరచుకుందాం అనేటువంటి ఉద్దేశంతో, అలాగే సౌండ్ సిస్టమ్ కూడా ఒకటి తీసుకొని మా మామ వాళ్ళు, లాస్ట్ ఉన్న ఇద్దరు మామలు అంటే లాజర్ మామ, మధు మామ, వీళ్ళిద్దరూ సౌండ్ సిస్టమ్ సంబంధించి, లైటింగ్ సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు. వాళ్ళ ద్వారా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ మీద వచ్చేటువంటి ఆ యొక్క మనీతోటి వారికి కొంత, అంటే వారికి సంబంధించినటువంటి లేబర్ వాళ్ళకి ఇచ్చి, దాని ద్వారా వచ్చేటువంటి మనీతోటి ఇంటిని పోషించుకుంటూ దేవుని పరిచర్య చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి దేవునిలో ఆయన ఉండాలని, ఆయన బలపడాలని నిర్ణయం తీసుకొని వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మనీ వచ్చాయి. ఆ మనీతోటి ఆ యొక్క స్థలం కొనడం జరిగింది. ఆ స్థలం కొనడం జరిగిన తర్వాత గృహప్రవేశము అవన్నీ అంతా మన క్రిస్టియన్ కల్చర్ ప్రకారమే అంతా జరిగింది. అందరూ సంఘ పెద్దలు వచ్చారు, అందరూ సంఘ కాపరి, సంఘ పెద్దలు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని, గృహప్రవేశం కార్యక్రమాన్ని చేశారు. ఆ తర్వాత ఏమైందంటే, అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు మేము అక్కడ జనతాపేటకి షిఫ్ట్ అయిన తర్వాత మాకు దగ్గరలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఎవరంటే మా మామయ్య, అంటే జల్దంకి ఆల్ఫ్రెడ్ గారు. ఆయన రెండు వైపుల నుంచి మాకు బంధువు. అంటే మా అమ్మ తరపున, మా నాన్న తరపున రెండు వైపుల నుంచి మాకు బంధువు అనమాట ఆయన. ఎట్లా అంటే మా పెద్ద మామ యొక్క భార్య చెల్లెలైనటువంటి రాజత్తమ్మని ఆయన వివాహం చేసుకున్నారు. అట్లా మా పెద్ద మామ యొక్క కో బ్రదర్ లాగా అనమాట. అంటే ఇప్పుడు సడుగుడు అంటారు కదా, అదనమాట ఆయన. మా పెద్ద మామ యొక్క సడుగుడు ఆయన. అట్లా మాకు మా పెద్ద మామ తరపున బంధుత్వం ఉంది. దాని ద్వారానే మా బాబాయికి, అంటే మా రెండవ బాబాయి, మొదటి బాబాయ్ పేరు ప్రభాకరు, శామ్యుల్ ప్రభాకర్ ఆయన పేరు. రెండవ బాబాయ్ పేరు డేవిడ్ కరుణాకర్. ఆయనకి మా అమ్మ ఈ ఆల్ఫ్రెడ్ మామ వాళ్ళ చెల్లి, అంటే బాగా ఫెయిర్గా ఉంటారు ఆవిడ, చక్కగా ఉంటారు ఆవిడ. ఈమైతే జోడీ బాగుంటుంది అని ఆ ప్రపోజల్ వాళ్ళ ముందుకి తీసుకువెళ్ళి వాళ్ళకి వివాహము చేశారు. మా పప్ప అమ్మ ఈ ప్రపోజల్ని మా బాబాయ్ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి మా తాతయ్య నానమ్మ వాళ్ళతో చెప్పి వారికి వివాహం చేశారు. అంటే ఈ ఆల్ఫ్రెడ్ మామయ్య వాళ్ళ చెల్లెల్నే మా బాబాయ్ అయినటువంటి, రెండవ బాబాయ్ అయినటువంటి డేవిడ్ కరుణాకర్ గారు వివాహం చేసుకున్నారు. అట్లా మాకు రెండు వైపుల నుంచి బంధుత్వం ఉంది. సో మేము జనతాపేటకి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ మాకు ఇంకా దగ్గర బంధుత్వం ఉన్న ఫ్యామిలీ ఎవరంటే ఇంకా ఆల్ఫ్రెడ్ మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా మేము అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి, అతి దగ్గరలో ఉన్నటువంటి, అంటే మన రొడ్డా రవణ వాళ్ళ వీధికి ఎదురుగా ఉండే ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు.
మన ఫ్లూటిస్ట్ రొడ్డా రవెన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి వీధికి ఎదురుగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇటు టువర్డ్స్ వెస్ట్ ఆల్ఫ్రెడ్ మామయ్య వాళ్ళ ఇల్లు ఉండేది. అదే స్ట్రీట్కి ఆపోజిట్లో టువర్డ్స్ ఈస్ట్ అనమాట, టువర్డ్స్ ఈస్ట్ వచ్చేసి మన గాలి దేవదానం తాత వాళ్ళ ఇల్లు, అంటే మన జ్యోతి కిరీటం టీచర్ అలాగే జయకుమారి టీచర్ వాళ్ళ యొక్క ఇల్లులు ఉండేవి. ఇట్లా వీరు మాకు పరిచయస్తులుగా ఉన్నటువంటి వారు. అలాగే మేము తీసుకున్నటువంటి ఇంటి ప్రక్కనే ఈ వంగేపురం ఫ్యామిలీస్ అంతా ఉన్నాయి. ఈ వంగేపురం ఫ్యామిలీస్ కూడా మాకు బంధువులు. ఎలాగ బంధువులు అంటే, మా అమ్మ యొక్క ఆఖరి చెల్లెలైనటువంటి సరోజిని గారు, వారు చెన్నైలో ఉంటారు. వారిని వివాహము చేసుకుంది ఎవరంటే, వంగేపురం దేవదానం గారి పెద్ద అల్లుడు అయినటువంటి ఐజాక్ పెదనాయన వాళ్ళ తమ్ముడైనటువంటి సాల్మన్ అనేటువంటి ఆయన మా ఆఖర ఆంటీని వివాహం చేసుకున్నారు. ఆ విధంగా మాకు వంగేపురం వాళ్ళు బంధువులు. అట్లా మేమంతా ఈ బంధువుల మధ్యలోనే అక్కడ జంతాపేటలో ఉన్నాము. ఇంకా వెల్ విషర్స్గా ఎవరున్నారంటే, ఆ టైంలో గుండాబత్తిని డేవిడ్ గారు అనేటువంటి వారు అక్కడ ఉండేవాళ్ళు. ఆయన ఎవరంటే, మన కావలిలో ఉన్నటువంటి అది ఫేమస్ ఫ్లెక్స్ ప్రింటింగ్ రన్ చేస్తున్నటువంటి మన జయమామ వాళ్ళ యొక్క మామగారు, అంటే వారి మిస్సెస్ యొక్క తండ్రి గారు గుండాపతిని డేవిడ్ గారు. వీళ్ళతోటి మాకు ఎలా పరిచయం అంటే, మా అమ్మని వివాహం చేసుకున్న తర్వాత మా నాన్న, అంటే మా అమ్మని వివాహం చేసుకునేటప్పటికి ఇంటర్మీడియట్లో వివాహం చేసుకున్నారంట. ఆ టైంలో ఇంటర్మీడియట్ తర్వాత ఆ టైంలో ఆయన వివాహం అయినప్పటికీ ఆమెని చదివించేటట్లుగా దేవుడు ఆయన్ని ప్రేరేపించారు. ఎందుకంటే ఆయన తర్వాత మరణం అవుతారని చెప్పి ఆయనకి ఎవరికి దేవునికి ముందే తెలుసు. కాబట్టి మా నాన్నని ఆయన ఏ విధంగా ప్రేరేపించారంటే, ఆమెకు వివాహం అయిన తర్వాత కూడా ఆమెని మా నాన్న చదివించారు, డిగ్రీ కంప్లీట్ చేయించారు. అలాగే తనని తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో బీఎడ్ కంప్లీట్ చేయించారు, బీఎడ్ తెలుగు. అట్లాగా మా అమ్మని ఆయన కాలేజీకి తీసుకురావడానికి అక్కడ కోఆపరేటివ్ కాలనీలో సుధీర్ డయాబెటీస్ హాస్పిటల్కి ప్రజెంట్ ఇప్పుడు పరిసిపోగు ఫ్యామిలీ ఉన్నారు అక్కడ. సుధీర్ డయాబెటీస్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఇప్పుడంతా పడవేసి ఒక అపార్ట్మెంట్ కట్టడానికి ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం పక్కనే పరిసిపోగుల్ అంకుల్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో మేము ఉన్నాము, ఆ పెంకుల ఇల్లులో. అక్కడి నుంచి సైకిల్ మీద ఎక్కించుకొని ఆయన అమ్మని తీసుకొని డిగ్రీ, అంటే జవహర్ భారతి డిగ్రీ కాలేజ్కి సైకిల్ మీద తీసుకొని
వెళ్ళి మళ్ళా తీసుకొని వచ్చేవాడంట. ఈ విషయాలని నాకు ఎవరు చెప్పారంటే మన పాడేటి దైవాధీనమన్న వాళ్ళ యొక్క మిసెస్ ఝాన్సీ ఆంటీ, దైవాధీనం అంకుల యొక్క మిసెస్ ఝాన్సీ ఆంటీ గారు ఈ మధ్య అక్కడ నేను అంటే 2024 సంవత్సరము ఆగస్టులో అక్కడ యవనస్తుల కూడిక ఏర్పాటు చేశాను దేవుని ప్రేరేపణను బట్టి. అప్పుడు వారు మా అమ్మ గురించి మా నాన్న గురించి ఈ విధంగా సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పారంటే, మీ నాన్న ఎంత ఓపికగా అక్కని సైకిల్ మీద ఎక్కించుకొని ఆమెని కాలేజీకి తీసుకొచ్చేవారంటే ఇద్దరు నిజంగా చూడచక్కని జంట వారిది. వాళ్ళిద్దరూ ఎంతో నిజంగా ఒక మంచి మంచి క్రైస్తవ బిడ్డలు అయ్యేవాళ్ళు. ఇట్లా వాళ్ళకి కుమారుడైనటువంటి నీవు ఈ విధంగా పరిచయం చేయడం మాకు ఆనందంగా ఉంది అని చెప్పి వారి యొక్క అనుభవాల్ని నాతో షేర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆ క్రమంలో ఈ ఝాన్సీ ఆంటీ అమ్మకి క్లాస్మేట్ అనమాట. అంటే క్లాస్మేట్ అంటే వీళ్ళంతా చిన్నవాళ్ళే అమ్మకంటే, కానీ చదువుకుంది అంటే వీళ్ళ బ్యాచ్తో చదువుకుంది అమ్మ. ఆ క్రమంలోనే జమీమక్క అని చెప్పి, జమీమక్క ఎవరంటే మన జయఫ్లెక్స్ ప్రింటింగ్ ఓనర్ అయినటువంటి జయమామ యొక్క వైఫ్. ఆవిడ అమ్మకి జూనియర్స్గా అంటే డిగ్రీలో ఉన్నారు. అట్లా అమ్మకి వీళ్ళు పరిచయం. అట్లా ఈ జమీమక్క వాళ్ళ ఫ్యామిలీతోటి, అలాగే ఆల్ఫ్రెడ్ మామ వాళ్ళ యొక్క ఫస్ట్ ఆల్ఫ్రెడ్ మామ వాళ్ళు మాకు రెండు వైపుల బంధువులు అని చెప్పాం కదా మీకు. ఆ విధంగా వాళ్ళతో రిలేషన్ ఉంది. అలాగే జ్యోతి టీచరు, అలాగే జయకుమార్ టీచరు, వీరు కూడా ముందు నుంచే మాకు పరిచయస్తులు. అలాగే ఈ గుండాబత్తిని ఫ్యామిలీస్ మాకు ఇట్లా జమీమక్క ద్వారా ముందుగానే వీళ్ళంతా పరిచయం ఉండబట్టి వీళ్ళ అట్లా మంచి ఒక మంచి ఫ్యామిలీస్ మధ్యలో, అంటే వంగేపురం వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ మధ్యలో మేము హ్యాపీగా ఉంటూ వచ్చామండి. అయితే అపవాది అనువాడు ఒక టైంలో మా యొక్క కుటుంబంలోకి వాడు చొరబడ్డాడన్నమాట. అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీలోకి వాడు ఏ విధంగా చొరబడతాడు, ఏ విధంగా ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాడు అనేది మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇంకొక ఈ యొక్క విషయాలు చెప్పకముందు నేను ఒక 2 మాటలు చెప్తాను. ఏమిటంటే, ఇట్లా హ్యాపీగా ఉన్నటువంటి మా ఫ్యామిలీలో, అంటే మా నాన్నకి రిటైర్ అయ్యి వచ్చినటువంటి ఆ యొక్క మనీతోటి ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేసి మేము హ్యాపీగా ఉంటూ వచ్చాము. ఆ టైంలో జరిగింది ఏమిటంటే, ఆల్ఫ్రెడ్ మామగారితో నేను వీధి సువార్తకి, అలాగే ఆయన ఎక్కడైనా మీటింగ్స్ ఉంటే నన్ను తీసుకెళ్ళిపోయేవాడు. అట్లా ఒకసారి బండారు విజయనాథం అనేటువంటి వెంగళరావు నగర్లో బండారు విజయనాథం అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉండేవారు. వారి యొక్క చర్చిలో ఒక ఏదో అది యాన్యువల్ డే మీటింగ్స్ లేకపోతే మామూలుగా పెట్టిన మీటింగ్స్ తెలియదు, కానీ ఆ మీటింగ్స్కి అవి ఉదయం పూట జరిగాయి. దానికి మా ఆల్ఫ్రెడ్ మావయ్య నన్ను తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే అక్కడికి ఆ రోజు గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా రావేల జైపాల్ అన్న గారు అక్కడికి విచ్చేశారు. అప్పుడు ఆల్ఫ్రెడ్ మామ నన్ను అక్కడ తీసుకెళ్ళినారు కాబట్టి, అరే మన శ్రీకాంత్ బావ
కీబోర్డ్ వాయించడం కానీ లేకపోతే ఈ గిటార్ వాయించటము వీటన్నిటిలో మెలకువలు ఈయన చెప్తూ ఉండేది. ఈయన ముందు ఒక పాట పాడరా మామ, నన్ను ఆయన మామ అనేవాడు అనమాట. ఈయన ముందు ఒక పాట పాడరా మామ అన్నాడు. అంటే నేను అప్పుడు పాడిన పాట ఏమిటంటే, అప్పుడు వేసన పాటలు పాడేవాడిని నేను చిన్నప్పుడు. నేను ఏసన్న పాటలు ఆపేయడము ఎప్పటి నుంచి అంటే, యేసయ్య ప్రేమాభిషేకం అనేటువంటి ఆల్బమ్ వచ్చి ప్రభు యేసు నామే శరణం అనేటువంటి పాట రిలీజ్ కాకముందు దాకా నేను పాడుతున్నది ఏసన్న పాటలే. దాంట్లో నీటి వాగుల కొరకే దుప్పి ఆశించినట్లైనటువంటి ఏసన్న పాటని ఆయన ముందు పాడాను, రావేళ జైపాల్ అన్న ముందు. నీటి వాగుల కొరకై దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది, నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా అని ఈ పాట రావేళ జయపాలన్న ముందు పాడడం జరిగింది. అప్పుడు ఆయన నన్ను దగ్గరికి పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి, బాలసుబ్రహ్మణ్యం అంటే బాల అంటే చిన్న బాలు అన్నట్లుగా ఆయన రెండు అర్థాలు ఇచ్చే విధంగా మనవాడు బాలసుబ్రహ్మణ్యం అని చెప్పి ఇట్లా తట్టి అన్నమాట. అంటే ఇట్లా చూపించారు, బాల సుబ్రహ్మణ్యం ఎస్బీబీ అనమాట, అట్లా అన్నారు. నాకు ఆ సంఘటన ఇప్పుడు కూడా గుర్తు. మనవాడు బాలసుబ్రహ్మణ్యము. ఆ విధంగా ఆయన అప్రిషియేట్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆల్ఫ్రెడ్ మామని అడిగా అనమాట, మామయ్య ఆయన ఎవరు ఏమిటి అంటే, అరే మన శ్రీకాంత్, మన ఈ సువర్ణరాజు, మన రొడ్డ రవి, వీళ్ళందరికీ అతనే రా, ఇది గైడ్, ఆయనే ఈ సజీవ సంగీత స్రవంతి అనేటువంటి క్యాసెట్ చేసింది, నిన్ను భజింతుము ప్రభు అనేటువంటి ఆ పాట. తర్వాత ఈ నిషీదిని కృంగిన నా హృది, ఈ పాటలు ఆయనే ట్యూన్ చేసింది అని చెప్పారు. అవి మామూలుగా అప్పట్లోనే వాళ్ళు ఒక రేంజ్లో చేశారండి. ఈ యొక్క రావేళ జైపాల్ అనేటువంటి అన్న వీళ్ళందరినీ ప్రోత్సహించేవాళ్ళు, క్యాసెట్లలో పాడిచ్చారు. మన బిట్రగుంటకు చెందినటువంటి అఖిలగుంట సోహన్ రాజు గారు, ఆయన ఇంటి పేరు అఖిలగుంట కాబట్టి మా అమ్మ కూడా అఖిలగుంట ఆమె. అట్లా ఆయన మాకు మామని తెలిసింది. ఇంకా అక్కడి నుంచి నేనేం చేశానంటే ఆయన పాటలు ఫాలో అవడం మొదలుపెట్టానంటే, ఈయనంతా చెప్పారనమాట వాళ్ళ గురించి. చెప్తే ఇంకా ఈ సువర్ణరాజు మామ పాటలు వినడం స్టార్ట్ చేశాను. ఆయన అప్పుడు ఆల్బంలో ఆది ఆధారం అంతము నీవైనటువంటి పాటను పాడున్నారు. తర్వాత సిలువే నాదు హృదయ ధ్యానం అనేటువంటి పాట పాడున్నారు. ఇట్లా ఆయన పాడినటువంటి పాటలన్నీ విని ఇంకా వాటిని స్టేజ్ల మీద, అంటే సండే స్కూల్లో ఎక్కడైతే అవకాశం వస్తుందో మా మామతో పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ పాడడము, ఏసన పాటలు పాడుతూ ఈ విధంగా నేను పరిచర్యలో
8th క్లాస్ నుంచే ముమ్మరంగా వాడబడుతున్నా. అంటే ప్రతిరోజు ఆయన ఒక్కొక్క ఏరియాకి తీసుకెళ్ళేవాడు. ప్రతిరోజు పరిచర్య. అతను నిజంగా ఎంత డెడికేటెడ్ పర్సన్ అంటే పరిచర్యలో ఉదయము పినాకినీకి నెల్లూరుకి వెళ్ళి డ్యూటీకి, మళ్ళీ పినాకినీకి వచ్చి గబగబా రెడీ అయిపోయేసి, ఆయన యాక్చువల్గా షుగర్ పేషెంట్ అండి. షుగర్ పేషెంట్కి అసలు అంత ఓపిక ఎట్లా ఉనిందో ఏమో కానీ, అంటే అప్పుడు చిన్న వయసులో నాకు తెలియదు కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత వారి యొక్క పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటుంటే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆయన వచ్చి ఆ పినాకిని ఎక్స్ప్రెస్కి దిగి స్నానం చేసి గబగబా ఒక బ్రెడ్ ఒకటి తీసుకుని దాంట్లో పెట్టుకొని, తర్వాత ఒక 2-3 చాక్లెట్లు, అంటే షుగర్ డౌన్ అయినప్పుడు తినడానికి, షుగర్ పేషెంట్కి త్వరగా ఆకలి అవుద్ది కాబట్టి ఒక బ్రెడ్ పెట్టుకొని వేసేసి, అంటే ఇంట్లో ఏదన్నా వండితే తిందామని అట్లా ఏం అనుకోకుండా సప్పని గబగబా రే అల్లుడు రెడీరా మామ అనేవాడు. అల్లుడు అనేవాడు కాదు, మామ రెడీ అనేవాడు. ఇంటి ముందుకు వచ్చి సైకిల్ బెల్లు కొట్టాడు. అప్పుడంతా సైకిల్సే కదా, ఈ బైక్స్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఆయన ఆ సైకిల్ మీద వెనకాల కూర్చుని డ్రమ్ము, తర్వాత కంజర్ పట్టుకునేవాడిని నేను. ఇద్దరం కలిసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళమి. మాతో పాటుగా మన ఇప్పుడు ప్రజెంట్ వైకుంఠపురంలో పరిచయం చేస్తున్నటువంటి ఏలి అన్న, మేము ముగ్గురం వెళ్ళిపోయేవాళ్ళమి. ఏలి అన్న యాడ్ అయిన తర్వాత ఆయన కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆయన సైకిల్ ఎక్కేవాడిని నేను, ఏలియన్ సైకిల్. ఆయన కొంచెం పెద్దవాడు కాబట్టి అప్పట్లో కొంచెం ఆయన వచ్చేంత వరకు కొంచెం ఇబ్బంది పడుతుండేవాడు. అయితే ఇంకా ఏలియన్ యాడ్ అయిన తర్వాత మేము ముగ్గురం కలిసి పరిచయకి వెళ్ళేవాళ్ళమి. ఏలియన్ కూడా అప్పట్లో డ్రమ్ము చాలా బాగా ప్లే చేసేవాడు. ఏలియన్ డ్రమ్ము కొడుతుంటే ఆలిఫ్ మామ నేను ఇద్దరం పాటలు పాడేవాళ్ళమి. ఆలిఫ్ మామ కంజర్ కొట్టడంలో ఎక్స్పర్ట్ అనమాట. ఆయన అసలు అప్పట్లోనే ఈ డిజిటల్ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఇచ్చేవాడు అనమాట. అంటే కంజర్ ఎట్టు పట్టుకొని టట్ట అంట ఇట్లా ఇట్టంటే ఇట్టు కొట్టేవాడు. అంటే ఇప్పుడు ఈ ప్యానింగ్ ఇది ఉంది కదా, ఆ ప్యానింగ్ అవన్నీ అప్పట్లోనే ఆయన చేసి చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన కూడా చాలా మంచి సింగర్ అండి, అద్భుతంగా పాడేవాడు ఆయన కూడా ఆ వయసులో అప్పుడు ఏవిఎంలో అరగల మనోహరమైనటువంటి అంకులు ఒక సాంగ్స్ కాంపిటీషను కండక్ట్ చేశారు. అప్పుడు ఆ సాంగ్స్ కాంపిటీషన్కి యజ్రా శాస్త్రి గారు వీళ్ళంతా జడ్జలుగా వచ్చారనమాట. వాళ్ళ టైంలో కేటగిరీ వైజ్, ఏజ్ వైజ్ సాంగ్స్ కాంపిటీషన్ పెడితే ఈ ఆల్ఫ్రెడ్ మావయ్యకి ఫస్ట్ ప్లేస్. అంటే ఈ ఆంధ్రకేశ కీర్తనలో నన్ను గన్నయరావే నా యేసు అనేటువంటి పాట పాడితే ఆయన ఫస్ట్ ప్లేస్ వచ్చింది సీనియర్స్లో. అట్లా ఆయన మంచి సింగర్. ఆయన అప్పట్లో నా దగ్గర బాగా కోతేశాలు ఎక్కువ ఉండే అనమాట. అంటే ఆయన పాడే విధానాన్ని ఆయన్ని కూడా, అంటే మిమిక్రీ, అంటే ఆయన పాడే విధానం కూడా అందరికి పాడి చూపిస్తూ ఉండేవాడిని. ఇది ఆ నోట ఈ నోట పడి ఆయనకి వెళ్ళింది. ఏందిరా మామ నేను పాడినట్టే పాడి చూపిస్తున్నా వంటగా, ఇది ఒకసారి పాడన్నాడు. ఇంకా ఆయన ముందు పాడలేదండి. అయితే మా ఆంటీ నా చేత ఆయన ఎట్ట పాడతాడు అని చెప్పేసి నా చేత పాడించుకొని ఆమె ఆ విధంగా ఆనందపడేవాళ్ళు. వాళ్ళ మిసెస్ కూడా, అంటే రాజత్తమ్మ కూడా పాడించుకొని వాళ్ళట్లా అట్లా కొంచెం ఫన్నీగా ఉండేది. ఆ విధంగా హ్యాపీగా ఉన్నటువంటి లైఫ్ మేము లీడ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ క్రమంలో నన్ను ఇంకో దగ్గరికి ఆల్ఫ్రెడ్ మామ తీసుకెళ్లారు. అది ఎక్కడికంటే మన టీఎఫ్ చర్చి, ఇప్పుడు ప్రజెంట్ టీఎఫ్ చర్చి, అప్పుడు జయసుందరరావు అంకుల్ వాళ్ళు ఎల్ఈఎఫ్లో ఉండేవాళ్ళు.
అప్పుడు వాళ్ళది కూడా ఈ యొక్క పెంకులతో కూడినటువంటి ఆలయము వాళ్ళది కూడా. అప్పుడు అక్కడికి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారంటే మా నాన్న ఈ వాక్యాలకు సంబంధించినటువంటి ఇవి అమ్ముతూ ఉండేవాళ్ళు కాబట్టి మా మామయ్య ఏం చెప్పారంటే, బాబా ఈరోజు నన్ను అక్కడికి జయసుందరరావు గారు పిలిచారు, అక్కడికి వెళ్తున్నాను, ఆ చర్చికి వీడిని తీసుకెళ్తాను, అక్కడ కొంచెం అంటే బాగా కొనే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనకి వీడిని ఇచ్చి పంపించండి వీడి చేత అని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని నన్ను తీసుకెళ్ళారు మావయ్య. అప్పుడు అక్కడ కూడా ఆయన 2 పాటలు పాడరా మామ అని చెప్పి నేను అంకుల్ చెప్తానని చెప్పి నన్ను పాడిపించారు. అక్కడ పాడిపిస్తే అప్పుడు నేను అక్కడ పాడాను. చిన్న వయసులో 8th క్లాసు ఎంతో పాడితే అక్కడ కూడా అప్పుడే నాకు ఈ యొక్క జయసుందరరావు అంకుల్ని చూడడం కానీ, లేకపోతే జాన్ అన్నని కానీ, విన్సెంట్ అన్నని కానీ నేను మొట్టమొదట కలుసుకుంది అప్పుడే. అప్పుడు దాకా నాకు వాళ్ళు ఎవరో తెలియదు, అసలుకి నాకు వాళ్ళతో పరిచయం లేదు. ఈ మామయ్య అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ చర్చిలో అప్పట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయండి, మనకి జస్ట్ ఈ సైడ్ డ్రమ్ము కంజర్లే ఉండేవి. ఇంకా మన ఈ ప్రతి చర్చిలో కీబోర్డ్స్, గిటార్స్ ఇవేమి ఉండేవి కాదు. ప్రతి చర్చిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే కంజర్లు, తర్వాత సైడ్ డ్రమ్ము, మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే చప్పట్లు. ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్తోనే అప్పట్లో మొత్తం ఎక్కడ పట్టినా కానీ దేవుని యొక్క స్తుతి జరుగుతూ ఉండేది. నేను కూడా వాళ్ళు పాడమని అవకాశం ఇస్తే ఒక 2 పాటలు పాడాను. పాడిన తర్వాత వాళ్ళందరూ బాగా నన్ను అప్రిషియేట్ చేశారు. జయసుందరరావు అంకులు, వారి యొక్క పిల్లైనటువంటి జాన్ అన్న, అలాగే విన్సెంట్ అన్న, వీళ్ళు అప్పటి నుంచి నాకు పరిచయము. నాకు అంటే 8 ఏళ్ళు అంటే 14 ఏళ్ళ వయసు నుంచి వాళ్ళతో రిలేషన్ ఉంది. ఇప్పుడు నాకు 45 ఏళ్ళు అయితే వాళ్ళతో దాదాపుగా 30 సంవత్సరాల రిలేషన్ మాది. అంటే ఈ మధ్య ఏర్పడినటువంటి రిలేషన్ కాదు వాళ్ళతోటి. పర్సనల్గా నాకైతే 30 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు రేపు జనవరి 5వ తేదీకి పూర్తి అయిపోతాయి. 8వ తరగతి అంటే 14 ఏళ్ళు కదా, 14. అట్లాగా వాళ్ళతో రిలేషన్ ఉంది నాకు. అట్లా వాళ్ళ చర్చిలో పాడాను. ఆ తర్వాత ఈ విధంగా పాడుతూ ఈ విధంగా ఉంటున్న క్రమంలో హ్యాపీగా ఉన్న మా ఫ్యామిలీలోకి అపవాది చొరబడ్డాడు. ఏ విధంగా చొరబడ్డాడంటే, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చాడు వాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం వలన మా నాన్న వే ఆఫ్ థింకింగ్ ఎట్లా అయిపోయిందంటే, నీవు నన్ను రాంగ్ గైడెన్స్ చేసావు, దానివల్ల నేను ఇక్కడ ఇల్లు కొనాల్సి వచ్చింది, వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి మా అమ్మ మీద ఆయన కొంచెం ఫీల్ అయిపోయి ఆయనకేం కోపం వస్తే ఏం చేస్తారంటే, కొట్టరు తిట్టరు. ఆయన ఏం చేస్తాడంటే ఎవరు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఒంటరిగా వెళ్ళిపోయేసేసి ఆయన మానసికంగా ఒక మనిషి బాగా నలిగారు అని అన్న తర్వాత, అని అనిపించిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేవాడు అనమాట. ఇది ఎప్పుడు మా అమ్మకి మా నాన్నకి ఎట్లానే ఉండేది. మేము చిన్నప్పటి నుంచి ఆయన కోపం వస్తే ఏం చేస్తారంటే, ఒక బ్యాగ్లో బట్టలు పెట్టేసుకునేసి చెప్పా చేయకుండా అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఆమె మానసికంగా నలిగిపోయింది, కొంచెం కృంగిపోయింది అంటే అప్పుడు మళ్ళీ తనకి మళ్ళా ఆ యొక్క జాలి అవి కలిగి మళ్ళీ వచ్చేసేవాడు అనమాట. అట్లాగనే
ఇక్కడ మళ్ళా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఈ విధంగా ఫీల్ అయ్యి ఇట్లా నేను అత్తగారి ఊరికి వచ్చి ఉండాలి చెట్టుగా నువ్వు నన్ను గైడ్ చేసావని చెప్పి వాళ్ళిద్దరికి కొంచెం వాదోపవాదాలు జరిగాయి అన్నమాట. అప్పుడు ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన హెల్త్ బాగా డ్యామేజ్ చేసుకొని తిరిగి వచ్చారు. ఆ తిరిగి వచ్చినటువంటి కొన్ని దినాలకి ఆయన మరణించారు. అయితే ఆయన మరణించేటప్పటికీ ఆయనకి పశ్చాత్తాపాన్ని పొందుకొని దేవునికి దగ్గరైపోయారు అసలుకి బాగా. ఆయన ఖచ్చితంగా ఆయన యొక్క రాజ్యంలో ఉంటారు. ఆయన ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన మంచి పరిచర్య చేశారు. దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క వాక్యాలు రాసే, అంటే ఇప్పుడు మా యొక్క తల్లి సంఘం అయినటువంటి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము కావాలి పెద్ద చర్చ్ అంటారు కదా, ఆ సంఘంలో ఇంతకుముందు పుల్పెట్ వెనక భాగంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఆయన హ్యాండ్ రైటింగ్ తోటి రాసి ఉండేది అది. తర్వాత ఆ యొక్క బెల్ టవర్ మీద వాక్యాలు అట్లా అవన్నీ మా నాన్నగారి యొక్క హ్యాండ్ రైటింగ్తోనే అవన్నీ ఉండే వాక్యాలు అప్పట్లో. ఆ తర్వాత ఈ యొక్క వాక్యాల మీద, అంటే ఈ యొక్క ప్రింటింగ్ పరీక్ష రాసుకునే అట్టల మీద వాక్యాలు రాసుకునేటువంటి డిజైన్ల మీద రాసి ఆ విధంగా దేవుని పరిచర్లో ఆయన చేశారు. అలాగే ఆయన ఇట్లా క్రిస్మస్ క్యారల్స్ అప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఆ క్యారల్స్ తిరుగుతూ పాటలు పాడేవాళ్ళు. వాళ్ళిద్దరు సింగర్సేనండి. మా నాన్న కూడా మంచి సింగర్. ఆయన సేమ్ ఇళయరాజా గారి వాయిస్ లాగా ఉంటుంది ఆయనది. ఇళయరాజా గారు పాడినట్లే ఉంటుంది మా నాన్న పాడితే. మా నాన్నమ్మ మంచి సింగర్ ఆమె. మా నాన్నమ్మ ఈ యొక్క లోతరణ సంఘానికి సంబంధించినటువంటి వారు. ఆమెది గూడూరు తలుపూరు వాస్తవుడైనటువంటి మా తాతయ్యని ఆమె వివాహం చేసుకొని అట్లా ఆమె తలుపుకి రావడం జరిగింది. అక్కడి నుంచి వారు రాపూర్కి రావడము. రాపూర్లో మా తాతయ్య వాళ్ళు ఎట్లా అంటే మా తాతయ్యలు ఇద్దరు, అంటే మా తాత తమ్ముడు చిన్న తాత, ఆయన పెద్ద తాత పేరు వచ్చేసి దేవదాసు, ఆ రెండో తాత పేరు వచ్చేసి జేసుదాసు. వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. వీళ్ళు రాపూర్లో, అంటే మన యొక్క అంటే జనాంగం ఎస్సీ జనాంగం ఉండే ఏరియాలో పెదరాయుడు చిన్నరాయుడు లాగా అనమాట వీళ్ళు. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి రాపూర్కి వెళ్ళి మన ఎస్సీ జనాంగం ఉండే ప్లేస్లో నిప్పట్లపల్లి దేవదాసు టీచరు, నిప్పట్లపల్లి జేసుదాస్ టీచర్ అంటే తెలియని వారి ఉండరన్నమాట. వీళ్ళు అక్కడ రాపూర్లో పెద్దరాయుడు చిన్నరాయుడు టైప్ అనమాట. మా తాతయ్య పెద్ద ఆయన రెండవ ఆయన జేసుదాస్ అని ఆయన. వీళ్ళు ఆ విధంగా అంటే ఉండేవాళ్ళు. మా అమ్మ మా నాన్న ఇద్దరు పాటలు పాడేవాళ్ళు, చక్కగా పాడేవాళ్ళు. మా నాన్నమ్మకి ఈ యొక్క స్టాఫ్ నోటేషన్ రీడ్ చేయడం కూడా తెలుసండి. అప్పట్లో వాళ్ళు లూథరన్స్ దగ్గర ఉన్న, అంటే వాళ్ళు ఆ ఫారినర్స్ దగ్గర ఈ స్టాఫ్ నోటేషన్ రీడ్ చేయడం కూడా నేర్చుకున్నారంట. ఆమె ఉన్నన్ని రోజులు మేము చిన్నపిల్లలు, మాకేమి ఇవన్నీ తెలియదు. ఉంటే అప్పట్లోనే ఈ యొక్క స్టాఫ్ నోటేషను రీడ్ చేయడం నేర్చుకుని ఉండేవాళ్ళని. అయితే ఇవన్నీ ఏం తెలియదు, అవన్నీ తెలుసుకునేటప్పటికీ వాళ్ళు లేరు ఇప్పుడు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి ఆ స్టాఫ్ నోటేషన్ కూడా రీడ్ చేయగలిగేటువంటి పొజిషన్కి నేను రాగలుగుతూ ఉన్నాను. ఆ స్టాఫ్ నోటేషన్ కూడా రీడ్ ఎలా చేయాలనేటువంటి అది కూడా ఒక అవగాహన నాకుంది. ఇవన్నీ ఇలా తలాంతులతో నన్ను నింపుతూ వస్తున్నాడు, ఎందుకంటే ఆయన పరిచర్య చేయడానికి. అట్లా మా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మేమంతా ఈ సింగింగ్ అంతా
మా అమ్మ ద్వారా వచ్చిందని అనుకుంటుంటారు. కాదు, మా నాన్న తరపున కూడా వాళ్ళు మ్యూజిక్లో మంచి ఎక్స్పర్ట్స్ అనమాట. మా నాన్నమ్మ చాలా మంచి సింగర్. ఆవిడ లూథరన్ సాంగ్స్ చాలా బాగా పాడతారనమాట ఆవిడ. మా తాతయ్య సింగర్ కాదు, ఆయన కేవలము టీచింగ్ చేయగలిగేవారు. వారు రిటైర్ అయిన తర్వాత రాపూర్లో సంఘ కాపరిగా ఉన్నారండి. అట్లా మా యొక్క పితరులు ఎవరంటే దేవుని పరిచారకులు, దేవుని పరిచర్లో ఉన్నటువంటి వారు. మా తాతగారు నిప్పట్లపల్లి దేవదాసు గారు ఒక సంఘానికి కాపరి. నేను ఒక సంఘ కాపరి యొక్క మనవణ్ణి. నేను మొట్టమొదటి మనవడు మా అన్న అయితే, రెండవ మనవణ్ణి నేను. ఈ విషయాలు నాకు నేను ఈ సంవత్సరము 5వ తేదీ జనవరి 5వ తేదీ నా బర్త్డే అండ్ డెత్ డే కావాలని సూసైడ్ అటెంప్ట్ చేసిన రోజు. ఆ సూసైడ్ అటెంప్ట్ నుంచి దేవుడు నన్ను తప్పించి ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా సాక్ష్యము చెప్పిస్తున్న దానికి రీజన్ ఏమిటంటే, ఇవన్నీ నాకు తెలియజేశాడు. ఏంటంటే, మీ యొక్క పితరులు నా యొక్క పరిచారకులు, నా సేవకులు కాబట్టి ఆ పరిచర్యని నువ్వు క్యారీ చేయాలి, మీ అన్న క్యారీ చేయాలి. ఇది మీ అమ్మ తరపు నుంచి వచ్చిన పరిచర్య కాదు, మీ యొక్క తాతగారైనటువంటి దేవదాసు గారు సంఘ కాపరిగా రాపూర్లో పనిచేశారు. ఆ విషయాలన్నీ మర్చిపోయావా? నీవు ఎలాగా సూసైడ్ అటెంప్ట్ చేస్తావు, చనిపోదాం అనుకుంటావు, నువ్వు నిత్య నరకాగ్నికి పోతే అపవాది ముందు నేను తలెత్తుకోగలనా అని దేవుడు నాతో మాట్లాడాడండి. మా తాతగారు ఒకటి మా నాన్నగారి దగ్గర నుంచి ఆశించారు. ఏమిటంటే, ఆయన డాక్టర్ కావాలని మా తాతగారు మా నాన్నగారి దగ్గర నుంచి ఆశించారు. అయితే మా నాన్నగారికి రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి కాబట్టి ఆయనకి ఆ యొక్క ఈ మెడికల్ ఫీల్డ్ అంటే ఇష్టం లేదు. కాబట్టి ఆయన వేరే ఇదిలో వెళ్ళి ఆర్టీసీ అకౌంటెంట్గా, వేరే స్టడీస్ వైపుగా మక్కువ చూపించి ఆయన ఆర్టీసీ అకౌంటెంట్గా ఇదయ్యారు, అంటే సెటిల్ అయ్యారు. అయితే మా తాతగారి కోరికని దేవుడు తన యొక్క మనవ సంతానంలో తీర్చాడండి. ఇప్పుడు మా వంశంలో 2 డాక్టర్లు ఉన్నారు. మా బుజ్జిబాబాయ్ అంటే డేవిడ్ కరుణాకర్ అనేటువంటి మా నాన్నకి 2వ తమ్ముడు ఆయన. వారి యొక్క కుమార్తె రేచెల్ డాక్టర్. అలాగే మా నాన్నకి ఆఖరి తమ్ముడైనటువంటి పాల్ సుజేకర్రావు గారు, వారి యొక్క కుమార్తె, 2వ కుమార్తె, మేము చిన్నారి అంటాము. ఆ పాప యొక్క అసలు పేరు కూడా నాకు తెలియదు. చిన్నారి కూడా డాక్టరు. వాళ్ళిద్దరిని దేవుడు డాక్టర్లు చేశాడు. అట్లా మా యొక్క పితరుడైనటువంటి మా తాతయ్య గారు దేవదాసి గారి యొక్క కోరిక ఆ విధంగా తీరింది. అలాగే ఆయన వారసత్వంగా ఈ యొక్క పరిచర్య, ఆయన ఈ పరిచర్యను గురించి ఆయన అడిగాడు లేదో తెలియదు, కానీ ఈ పరిచర్య సంబంధించినటువంటి ఇది కూడా మాకు దేవుడు దయచేశాడు. అది ఈ విషయాన్ని నాకు దేవుడు తెలియజేశాడు. ఇది అంటే సూసైడ్ అటెంప్ట్ చేసి ఇట్లా నేను చనిపోవాలనుకున్నప్పుడు, ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోవాలనుకున్నాను? దేవుడి కొరకు నేను వాడపడటం లేదని సూసైడ్ అటెంప్ట్ చేసి అవివేకంగా, అజ్ఞానంగా, నీ కోసం వాడబడలేని జీవితం ఎందుకు, నీ కోసము వాడబడలేని జీవితం ఎందుకని చెప్పి నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. అది నచ్చింది ఆయనకి. ఎందుకంటే నా కోసం, అంటే ఇట్స్ జస్ట్ లైక్ మనకి హతసాక్షి అంటారు కదా,
హతసాక్షి అయిపోవడానికి రెడీ అయిపోయాను అనమాట నేను. అంటే నాకే నేను అంటే ఒక ఎదుటి వ్యక్తి వచ్చి నన్ను చంపేసినా చనిపోయేంత స్టేజ్కి నా మైండ్ వెళ్ళిపోయింది అనేది ఆయన చూశాడనమాట. చూసి కేవలము ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా మరలా నేను చనిపోకుండా నన్ను బయటికి తీసుకొచ్చి ఈ విధంగా ఈరోజు సజీవ లెక్కలో ఉంచి నా చేత ఈ విధంగా మీ ఎదుట సాక్ష్యం చెప్పిస్తున్నారు ఆయన. ఇట్లా నేను 10th క్లాసు అంటే నేను ఇట్లా మా మామయ్యతోటి పరిచర్యలో పాల్గొంటూ వస్తూ ఉన్న టైంలో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారండి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే అకాడమిక్ ఇయర్ మనకి జూన్ స్టార్ట్ అవుతుంది కదా, 94 సంవత్సరము 1994 సంవత్సరంలో ఆగస్టు 5వ తేదీ మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు మాకు ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవి జరుగుతూ ఉంటే నేను మా ఇంటి ప్రక్కన ఒక బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ ఉండేది. ఆ బ్రాహ్మిన్స్ ఆ ఫ్యామిలీలో పార్వతి ఆంటీ అని ఒక ఆంటీ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మ పేరు ఈ ఉమా అనేటువంటి వాళ్ళ అమ్మ పేరు పార్వతి. ఆవిడకి 3 కుమార్తెలు. వారి నాన్న పేరు నాకు తెలియదు, అందుకని ఈ ఆంటీ పేరు చెప్తున్నాను. ఈ పార్వతి ఆంటీకి 3 కుమార్తెలు. ప్రథమ సంతానం ఉమా, రెండవ సంతానం లక్ష్మి, మూడవ సంతానము శాంతి అనే అమ్మాయి. వీళ్ళలో ప్రథమ సంతానం ఉమా మా క్లాస్మేట్. అప్పుడు మేము అప్పుడు ఏంటంటే ఇంకా ఆ అమ్మాయి బ్రాహ్మిన్స్ కాబట్టి కొంచెం బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పేది. అందుకని అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఆ రోజు రాత్రి నేను పడుకొని నిద్రపోతూ ఉంటే మా అన్న వచ్చి నన్ను లేపి ఇట్లా నాన్న చనిపోయాడంటే నాకు ఆ నిద్రలో ఆయన లేపి చెప్పింది ఏదో కల్లాగునింది అనమాట. ఆ ఉదయంకి నాకు అప్పటికి ఉదయం అర్థమైంది, ఓకే మా నాన్న చనిపోయాడు అని చెప్పి. అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు మా తాత వచ్చి ఆయన ఏడ్చిన విధానం చూసి నాకు కళ్ళు తిరిగి పడిపోయానండి. అంటే నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయాను. ఎట్లా ఏడ్చాడంటే పెద్దోడా అని చెప్పి, అంటే పెద్ద కొడుకు మీద తండ్రికి ఉంటుంది, రెండో కొడుకు మీద తల్లికి ఉంటుంది కదా. అది ఆ రోజు నేను చూసా. బాబు భయంకరంగా ఏడ్చాడు అసలు. ఆయన ఏడుస్తా ఒక మాట అన్నాడు, అది నాకు ఇప్పుడు గుర్తుంది. నేను నీ పని చేస్తూ నా బిడ్డని ఆ పనిలోనికి వారసత్వంలోని తీసుకురావాలనుకుంటే నీ పని చేస్తున్నా ఆనందపడుతుంది. అంటే ఈ పని ఏం చేస్తున్నాడంటే వాక్యాలు రాస్తూ ఏ విధంగా ఉంటూ వచ్చారు కదా, అప్పుడు ఆ మాట ఎత్తి బాగా ఏడ్చారండి. అంటే దేవుని పరిచర్యలో ఏదో ఒక విధంగా వాడబడుతున్నాడు అనేటువంటి సాటిస్ఫాక్షన్తో ఉన్నటువంటి ఆయనకి ఈయన చనిపోవడము బాగా బాధ వేసి ఆయన ఎన్ని పలుకుతూ ఏడుస్తూ ఉన్నాడు. నాకు అప్పుడు ఆ మాటలన్నీ మైండ్లోకి వెళ్ళాయి, కానీ నేను తర్వాత వాటిలేమి అంటే ఉన్నాయి. ఇట్లా నేను దేవుని పరిచయం చేయాలి, దేవుని పరిచయంలోకి రావాలి అనేం లేదు నాకు. ఏదో కేవలం ఒక పాటలు పాడుకుంటూ దేవుని పరిచయంలో కొనసాగుదాం అని అనుకున్నాను. కానీ మనం ఒకటి అనుకుంటాం, కానీ ఆయన మన ఊహలకి మన తలంపులకి మించి ఆయన తలంపులు ఆయన యొక్క ఊహలు ఉంటాయి. కాబట్టి ఆయన మొట్టమొదటిగా మా యొక్క వంశంలో నన్ను రక్షింపబడే విధంగా, అంటే మనవ సంతానంలో దేవదాసి గారి యొక్క మనవ సంతానంలో నేను మారు మనసు పొందుకొని రక్షింపబట్టేట్లుగా ఆయన నన్ను చేశారు. నేను 2004 సంవత్సరము సామెతలు 3వ అధ్యాయము చదవడం ద్వారా, దేవుడు నాతో మాట్లాడడం ద్వారా నేను పాపిని గ్రహించి పశ్చాత్తాపడి అప్పటి నుంచి నేను దేవునికి నా యొక్క జీవితాన్ని సమర్పించాను.
ఇట్లా ఉన్న తరుణంలో మా నాన్న చనిపోయిన తర్వాత 10th క్లాస్లో చనిపోయిన తర్వాత అంత దుఃఖకరమైనటువంటి స్థితిలో మా ఇంట్లో ఉన్నా కానీ దేవుడు నేను 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్లు చేశారు. ఈ యొక్క 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు నాకు నిజంగా దేవుని యొక్క పరిచర్య చేయబట్టి అంటే ఈ ఆల్ఫ్రెడ్ మాంగ్ గారితో ప్రతిరోజు సువార్తకు వెళ్ళి ఆయనతో పరిచర్యలో పాల్గొంటూ సువార్తకి వెళ్ళి పాటలు పాడుతూ ఆ యొక్క డ్రమ్ములు మోస్తూ కంజర్లు మోస్తూ ఈ యొక్క పరిచర్య చేయబట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అనేటువంటి విషయం నాకు అర్థమైంది. నేనేం పెద్ద అంటే అప్పట్లో అంత పెద్ద మంచి స్టూడెంట్ కూడా ఏం కాదు, నేను మరీ డల్ స్టూడెంట్ కూడా ఏం కాదు, మీడియంగా ఉండేది నా పరిస్థితి. అయితే దేవుడు ఫస్ట్ క్లాస్ తోటి నన్ను ఆశీర్వదించాడు. ఆ తర్వాత 10th పాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్ జాయిన్ అయ్యానండి. ఈ ఇంటర్ జాయిన్ అయినప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, ఇక్కడ నుంచి నేను ఈ యొక్క తప్పులు పాపాలు చేసేది ఒక మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. మెచ్యూరిటీ స్టేజ్ అంటే ఒక 2-3 సార్లు బీర్లు తాగాను. అలాగే ఈ గుట్కా కూడా ట్రై చేశాను అనమాట. నాకు నచ్చలే అది, అందుకని అది వదిలిపెట్టేశాను. గుట్కా ఒకసారి ఈ సిగరెట్ కూడా ఒకసారి ట్రై చేశాను, అది కూడా నచ్చల. దగ్గు అదంతా నాకు నచ్చల. ఎందుకు తాగుతారా ఇది, ఇంత దగ్గు వస్తుంటే అని చెప్పి అనిపించింది, నా ఫీలింగ్ అనమాట. తర్వాత ఈ బీర్లు కూడా ఎందుకు ఇంత చేదుకుంటే తాగుతారా అని చెప్పి అనిపించింది, దాని మీద కూడా అనిపించి ఇంకా వాటికి దూరం అయిపోయాను. వాటికి అంతా అయితే నేను ఒక విషయం గ్రహించాను ఏంటంటే, ఈ యొక్క బీర్లు త్రాగమని నన్ను ప్రోత్సహించింది ఎవరంటే, మాకు ఇంటి ఎదురుగా ఆ క్లాస్మేట్, నేను బైపీసీ తీసుకున్న ఇంటర్లో. యాక్చువల్గా నేను అప్లై చేసిన ఎంపీసీ. నాకు అంటే ఈ డాక్టర్ అవ్వాలా అనేటువంటిది ఇష్టం లేదు, ఎందుకంటే మా నాన్న జీన్స్ నాకు వచ్చింది. బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి నాకు కూడా చిన్నప్పుడు. అందుకని నేను ఈ బైపీసీ అంటే ఇష్టం లేదు. నేను ఎంపీసీకి అప్లై చేస్తే నాకు బైపీసీ వచ్చింది. సెకండ్ లిస్టు వచ్చేంత వరకు నేను వెయిట్ చేయకుండా నేను దాంట్లో జాయిన్ అయిపోయి, ఇవన్నీ నాకు తెలియదు అప్పుడు. సెకండ్ లిస్ట్లో మళ్ళీ ఎంపీసీలో నా పేరు వచ్చింది, తెలియకుండా దాంట్లో జాయిన్ అయిపోయాను ఇంటర్లో. అందుకని ఇష్టం లేని గ్రూప్లో చేరాను కాబట్టి కాలేజీకి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే, అక్కడ జవహర్ భారతి జూనియర్ కాలేజీ మా యొక్క ఇంటర్ బ్యాచ్తోనే కావల్లో ప్రైవేట్ కాలేజెస్ వచ్చాయండి. అంతకుముందు ప్రైవేట్ కాలేజీలు లేవు. ప్రైవేట్ కాలేజీ ఫస్ట్ కావల్లో వచ్చింది ఎవరిదంటే వాసు అనేటువంటి సారథి. వాసు అనేటువంటి ఆయన విశ్వభారతి అనేటువంటి ప్రైవేట్ కాలేజ్ పెట్టారు. ఇంతకుముందు అసలుకి ఇవన్నీ లేవు. అప్పట్లో ఉన్న కాలేజ్ ఒకటే ఒక కాలేజీ, అది జేబీ కాలేజ్ అనమాట, జవహర్ భారతి కాలేజీ. తర్వాత ఏబిఎం కాలేజీ, ఈ 2 కాలేజెస్ ఉండే కావల్లో. అక్కడ జాయిన్ అయిన తర్వాత జరిగిందంటే, ఇష్టం లేకుండా చేరినటువంటి గ్రూప్ అది నాకు. అంటే నాకు ఎంపీసీ ఇష్టం, ఎందుకంటే నాకు ఈ బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి కాబట్టి నాకు ఇష్టం లే ఆ గ్రూప్ అంటే. వెళ్తే అక్కడ జరిగింది ఏంటంటే, కెమిస్ట్రీకి మాకు బసంతి అనే మేడం వచ్చేవాళ్ళు, ఆవిడ క్రిస్టియను. అలాగే బోటనీకి రత్నేశ్వరరావు అని చెప్పి సారు, మన ఇప్పుడు టీఎఫ్ సంఘ వ్యవస్థాపకులైనటువంటి
జయసుందర గారి సంఘానికి సంబంధించినటువంటి వారు వీళ్ళిద్దరూ మాకు ఈ సబ్జెక్ట్స్కి వచ్చేవాళ్ళు. కెమిస్ట్రీకి బసంతి మేడము, రత్నేశ్వరరావు సార్ వచ్చి బోటనీకి. అప్పుడు క్లాస్లో వాళ్ళు ఫస్ట్ రోజు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు అందరిని లేచి నిలబెట్టి మీ పేరు, ఏ ఊరు అంతా అడుగుతారు కదా, అట్లా అందరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటా అడిగినప్పుడు నన్ను లేపి అడిగినప్పుడు నా పేరు ప్రభుకిషోర్ అండి, ఇట్లా సో అని చెప్తే వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళు లెసన్ చెప్పేది ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకేసేవాళ్ళు అనమాట. ఇది ఎక్కడ కర్మరా నాయన అని చెప్పేసి ఇంకా వీళ్ళ దెబ్బకి నేను ఆ కాలేజ్కి క్లాసెస్ సరిగ్గా అటెండ్ కాకుండా వాళ్ళ పీరియడ్స్ అయిపోయేదాకా బయట అట్లా తిరిగేసి ఇంకా మిగతా పీరియడ్స్కి వెళ్ళి కూర్చునేవాడు అనమాట, వీళ్ళ పీరియడ్స్కి వెళ్ళకుండా. ఎందుకంటే వీళ్ళు నాకు క్వశ్చన్స్ చేస్తున్నారని చెప్పి, అంటే కాన్సన్ట్రేట్గా వినాలి ఇంకా వాళ్ళు చెప్పేది. నాకేం అటు ఇటు మైండ్ వెళ్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి భయపడి నేనేం చేశానంటే వాళ్ళ పీరియడ్స్కి వెళ్ళకుండా మిగతా వాళ్ళ పీరియడ్స్కి వెళ్ళేవాడిని. మాకు అప్పుడు ఫిజిక్స్కి వాసు సార్ వచ్చేవాళ్ళు. ఆయన కొంచెం బాగా అంటే ఫన్నీగా చెప్తా ఉండేవాళ్ళు క్లాసెస్. ఆయన క్లాసెస్ బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు కొంచెం వీళ్ళు క్లాస్ చెప్పిన తర్వాత నాకు క్వశ్చన్స్ వేసేవాళ్ళు కాబట్టి ఇట్లా వాళ్ళ క్లాసులకు వెళ్ళకుండా ఇది అయిపోయింది. అట్లా నేను ఈ 2 సబ్జెక్ట్స్లో వీక్ అయిపోయాయి, బాటనీ తర్వాత కెమిస్ట్రీ. అయిపోయిన తర్వాత ఏమైందంటే ఎగ్జామ్స్ జరిగాయి. ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఆ 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయా. ఫస్ట్ టైం రాసినప్పుడు ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇట్లా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇది ఒక షేమ్గా ఫీల్ అయ్యి ఇంకా అక్కడి నుంచి కాలేజ్ సరిగ్గా వెళ్ళడం మానేసేసాను అనమాట. మానేసేసి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి మన ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అనమాట. అప్పట్లో బాగా అంటే గాలి వాళ్ళు ఉంటారు కదా, ఆ గాలి బ్యాచ్తో అక్కడ జనతా బ్యాట్లో ఉండి గాలి బ్యాచ్తో చేరి తిరిగేతా ఉన్నాయి అనమాట. అప్పుడు ఆ టైంలో వీడు మా క్లాస్మేట్ నాగరాజ్ అని ఒకడు, వాడి తెనాలి, వాడు హాస్టల్లో ఉండేవాడు. వాడు అట్లా మేము ఇంటర్వ్యూ చేసుకుంటప్పుడు వాడికి కూడా అక్కడ అంటే వాడు క్రిస్టియన్ అనమాట. వాడు కూడా వచ్చి రే మామ మేము కూడా క్రిస్టియన్స్లో మా తెనాలి అది ఇది అని మాట్లాడి వాడు ఇంకా నాతోటి పరిచయం పెంచుకొని అట్లా మా ఇంటికి వస్తా పోతా వాడు బాగా క్లోజ్ అయ్యాడు అనమాట. క్లోజ్ అయ్యి అంటే వాడు కొంచెం బాగా హైట్ వెయిట్ దిట్టంగా ఉంటాడు. రే నువ్వేంద్రా ఇట్లా సందగా ఉంటే ఎట్లా నువ్వు బాగా దిట్టంగా తయారంటే బీర్లు అవన్నీ తాగితే బాగా లావు అవుతావు అది ఇది అని చెప్పాడు. చెప్తే నాకు ఎన్ని అలవాట్లు లేకపోరా అని చెప్పి అది ఇదంటే లేదు మా ఒకసారి ట్రై చేయని చెప్తే వాడే తీసుకెళ్ళి అంటే ఈ అపవాది ఎంత బాగా నేర్పిస్తాడంటే ఇట్లాంటి చెడ్డ అలవాట్లు వాడు ఒక ఆలు కానీ దిద్దించినట్టుగా. అంటే ఒక స్టూడెంట్కి టీచర్ ఏ విధంగా అయితే వాళ్ళు దిద్దిస్తారో అంత బాగా అనమాట. ఫస్ట్ బీర్ ఇట్లా సప్పని పోసేయకూడదు, నొరగొచ్చేస్తుంది, బయటికి పొల్లిపోద్ది, అట్లా పోయకూడదు. ఫస్ట్ గ్లాస్ ఇట్లా పట్టుకొని చిన్నగా దీన్ని వంచాలి. వంచితే నురుగేం బయటికి అప్పుడు వాడు ఏం చేశాడంటే ఆ గ్లాసు తీసుకొని పోసాడు, పట్టుకుంటే వేట వాళ్ళకు పెట్టి చిన్నగా జారిస్తే దాంట్లో నీట్గా దిగింది, అది నూనె రాకుండా. ఇట్లా పోసుకోవాలి, ఫస్ట్ గ్లాస్ పట్టుకోవాలి, దీంట్లో పోస్తే నీట్గా అట్లా చిన్నగా నొరగలు రాకుండా వస్తుంది. పోసుకున్న తర్వాత మనం సిప్ చేసేటప్పుడు ముందు ఇక్కడ ఏదైనా పెట్టుకోండి, అలా అంటే తాగంగానే వామిటింగ్ వచ్చినట్టు ఆ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. వెంటనే అది సప్పని అది నాకేసేయాలి నాలుగుకి. దీన్ని మంచింగ్ అంటారు అని చెప్పి. సరే వాడు చేసి చూస్తా ఉన్నా. వాడు చేసాడంటే పోసి వాడు చేసాడంటే తాగి వాడికి ఎక్కడైతే వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించిందో వెంటనే వాడు ఏం చేశాడంటే అక్కడ చికెన్ మొక్క ఏదో ఆర్డర్ చేసాడు. వాడు అప్పుడు సప్పన తీసి నోట్లో పెట్టేసుకొని అది వెంటనే నవిలి మింగేయకుండా అట్లా బొగ్గులు పెట్టేసుకొని కాసేపు అట్లా ఉన్నాడు. వాడు ఉండి అరే ఇలాగ చేయాలా, ఇట్లాగే నీకు కూడా అనిపిస్తుంది, ఇప్పుడు ఇది నువ్వు ట్రై చేయన్నాడు. నేను తాగగానే ఫస్ట్ మామూలుగా వామిటింగ్ సెన్సేషన్ రాలేదండి.
వెంటనే తీసి నోట్లో పెట్టుకొని దాన్ని అది అది ఆ చికెన్ ఏదో ఉంటే అది నోట్లో పెట్టుకొని భలే ఇబ్బంది పడుతూ తాగా అనమాట. అప్పుడు ఆ తాగిన తర్వాత ఎందుకురా ఇది మామూలు కుంకుడు రాయి రసం తాగినట్టుంది, ఇది తాగి బాగా లావు పెట్టి తయారయ్యేదానికంటే ఎందుకు అవసరం లేదులే అని చెప్పి వాడిని ఆ రోజు బాగా తిట్టి ఇచ్చేసాను. మళ్ళీ వాడు ఇట్లాగే 2-3 సార్లు నన్ను శోధించాడు అనమాట. వాడి శోధనకు గురయ్యి 2-3 సార్లు తాగా అనమాట. తాగిన తర్వాత నాకు ఏమీ అనిపించలే. వద్దురా నాకు అవసరం లేదు ఇది అని చెప్పేసి దేవుడు అక్కడ కూడా నాకు దానివైపు మళ్ళనీయకుండా చేశాడు ఈ తాగుడు. ఆ తర్వాత అరే నీకు ఇది లేకపోతే ఇది హాట్ అని చెప్పి విస్కీ ఇలాంటివి తాగరా అని చెప్పేసి మళ్ళీ దాని ద్వారా శోధించాడు. సెకండ్ టైం అంటే బీర్ తాగకుండా రెండోసారి ఏం చేశాడంటే వాడు, అరే విస్కీ జిన్ను ఇట్లా ఉంటాయి వీటి రకాలు అని చెప్పి ఓటీయో ఓల్డ్ ట్యాబ్ అని ఏదో చెప్పాడు. 5 వేయించి 2-3 ట్రై చేయించాడు నా చేత. చేపిస్తే 2-3 సార్లు అటెంప్ట్ చేసి నాకు నచ్చలా. అరే నాకు నచ్చలేదురా ఇది, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇచ్చేసాను. అట్లా ఆ పాపాన్ని వాడు టేస్ట్ చేయించినా కానీ నాకు ఆ పాపం నచ్చలా, వచ్చేసా. యెహోవా ఉత్తమ రుచి చూసింటాను కదా ఆల్రెడీ, నాకు అది నచ్చలేదన్నమాట. అది ఈ యొక్క ఉత్తమ రుచి నాకు నచ్చింది. నాకు నచ్చక నేను వద్దురా, నేను ఇంక నుంచి నన్ను ఇట్లా శోధించావంటే మంచిగా ఉండదు నీకు అని చెప్పి. ఇట్లా ఉన్న టైంలో అప్పుడు ఇంకా కాలేజీకి వెళ్ళకుండా సాయంత్రం పూట ప్రతిరోజు అప్పట్లో రోజులు ఎలా ఉన్నాయంటే అండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బ్యాచ్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ జనతాపేటలో అంటే ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ అనమాట. ఎయిర్ ఫోర్స్ అంటే పని పాట ఏం లేని వాళ్ళందరూ ఒక దగ్గర చేరేదను, సిగరెట్లు తాగుతా ఇట్లా మందు తాగుతా ఒక బ్యాచ్ లాగా అట్లా ఉండేదను. ఇట్లా ఉంటాయి ఆ ఏరియాల్లో. అప్పుడు జనతాపేటలో ఒక బ్యాచ్, కచ్చెరమెట్లో ఒక బ్యాచ్, రామ్మూర్తిపేటలో ఒక బ్యాచ్, వెంగళలో ఒక బ్యాచ్, పాతూరులో ఒక బ్యాచ్, ఇట్లా ఈ విధంగా ఉంటా ఉండేది పరిస్థితి. ఈ క్రమంలో నేను మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళతోటి తిరుగుతూ ఉన్నా కానీ మన ఈ కచ్చెరమెట్ట క్రిస్టియన్పేట మీద అభిమానం. ఎందుకంటే వాళ్ళే కదా మన ఫస్ట్ నుంచి సర్కిల్. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రొటెక్టర్ లాగా ఉన్నింది. ఎవరంటే మన క్రిస్టియన్పేట సెక్టర్ అయినటువంటి విజయ్, పెద్ద అంటారు. చిన్న వయసులో స్కూల్ వయసు నుంచి అంటే మా మీదకి ఎవరైనా వస్తే వాళ్ళని మందలిస్తూ చేస్తూ వచ్చేవాడు. అంటే మాకు ఒక ప్రొటెక్టర్ లాగా ఉండేవాడు. ఇట్లా ఉన్న టైంలో నేను ఇక్కడ మన దంతము ఉదయ్, మీకు తెలిసే ఉంటుంది, దంతం ఉదయ్ వాళ్ళ అక్కని చేసుకున్నటువంటి చంటి అనే అతను ఇక్కడ ఈ జనతాపేట సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని ఇక్కడే ఉండేవాడు జనతాపేటలో. అప్పుడు వీళ్ళందరూ మనకు తెలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు తిరుగుతూ ఉండేవాడు నేను. ఒకసారి ఏమైందంటే ఈ కచ్చెరమెట్ట ఏరియాలో ఉన్నటువంటి ఈ కచ్చెరమెట్టలో ఉన్నటువంటి వాళ్ళు జేబీ కాలేజ్ పనుండి ఇటు వచ్చారు. మన జేబీ కాలేజ్కి అది అప్లికేషన్ వేయడానికి వచ్చింది ఎవరంటే మన జడా ప్రణయ్ పాస్టర్ వాళ్ళ ప్రథమ కొడుకు అయినటువంటి అజయ్ అనేటువంటి అతను ఏదో పని మీద ఇక్కడికి వచ్చాడు కాలేజీకి. అజయ్ విజయ్ అని వాళ్ళ అన్న ఫ్లూట్ వాయించేవారు. పాపం ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ అన్న వచ్చాడు ఇక్కడికి. వచ్చినప్పుడు ఈ చంటి అనే అతను ఏం చేశాడంటే, వీళ్ళు కచ్చెరమెట్టలో ఉండేటువంటి అజయ్ అనేటువంటి వాళ్ళు ఈ చంటి అతన్ని అక్కడ కచ్చెరమెట్టలో అంటే పెద్ద లెక్క చేసేవాళ్ళు కదా. అంటే ఇక్కడ అతను పెద్ద గ్రూపు పెద్ద ఇది అని చెప్పేసి వాళ్ళకి చూపించుకోవాలని చెప్పేసి ఏం చేశాడంటే, ఇక్కడ
ప్రసాద్ అనేటువంటి వ్యక్తి చేత అతన్ని ఇటు వచ్చినప్పుడు కొట్టించాడు అనమాట. ప్రసాద్ అనే అతని చేత అతన్ని కొట్టిస్తే పాపం అతను ఒక్కడే వచ్చాడు కాబట్టి కొట్టించేసుకుని ఇక్కడ కచ్చరిమెట్ సెంటర్కి వచ్చేసాడు. వచ్చేటప్పటికి పాపం అతనికి అంతా ఇక్కడంతా బాగా వాసిపోయి, మొహం మీద అంతా వాసిపోయి, ఇక్కడంతా తల మీద అంతా బాగా వాసిపోయింది. అప్పుడు నేను మామూలుగా ఎందుకో ఇక విజయ్ కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటే విజయ్ కుమార్ అట్టా పోయిద్దాం పర కచ్చరిమెట్ దాకా అని చెప్పి మామూలుగా రోజు కలుస్తారు కదా. ఈ అట్లా మీ ఇద్దరం వాడికి వెళ్తే పాపం ఈ అజయ్ అనే అతనికి బాగా అన్నకి మొహం అంతా వాసిపోయి, ఇక్కడంతా నుదుటంతా వాసిపోయి, ఇక్కడంతా వాసిపోయి అట్లా ఉంది. ఏందిరా ఏమైందంటే ఈ విజయ్ అని అతను అడిగితే ఇట్లా ఆడికి వెళ్తే వాడు కొట్టించాడు మామ చంటిగాడు అని చెప్పి అన్నాడు. ఇంకా విజయ్ ఏం చేశాడంటే, అరే మనం ఇట్లా వదిలేస్తే వాడికి రెచ్చిపోతాడు, మనం వాడి పని చూడాల్సిందే, పోదాంపా అని చెప్పి ఈ విజయ్, అరే మేము ఇటు వచ్చేస్తాం, ఇటు కట్ట మీద తడుచుకుంటా, నువ్వు ఇటు మేము ఇట్లా స్ట్రైట్ రూట్లో వస్తాము, నువ్వు ఇంటికి త్వరగా అటు రూట్లో వెళ్ళిపోయేసి ఇంటికాడ ఏదన్నా వెపన్ ఉంటే తీసుకొచ్చేసి, రాడ్ కానీ ఏదన్నా తీసుకొచ్చేసేయి, ఈ చంటిగాడికి వాడి బ్యాచ్కి ఈరోజు చుక్కలు చూపించాలా అని చెప్పేసి అన్నాడు. అప్పట్లో ఏం తెలియదు కదా మనకి, ఉడుకు రక్తము ఏం తెలియని ఏజ్ అది. మనోడు చెప్పడం, నేను పోయి ఇంటికి వెళ్ళిపోయేసి ఇంట్లో ఈ ఫ్యాన్కి, మనం సీలింగ్ ఫ్యాన్కి మధ్యలో ఉండేటువంటి రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ ఉంది ఇంట్లో, అది తీసుకొని బొడ్లో పెట్టుకొని వచ్చేసా. ఇటు నుంచి వచ్చేసాను, వాళ్ళు అటు నుంచి వచ్చేసారు, అతను దొరికేసాడు. ఎవరైతే కొట్టారో అతను దొరికాడు. దొరికితే ఆ పక్కనే ఈ వీధి చివరే, అంటే మా జనతాపేట వీధి చివరే ఈ చంటి కూడా ఉన్నాడు. చంటిని అక్కడ చెత్తరా కొట్టారు అనమాట. ఫస్ట్ ఆ వీధి చివర ఈ అజయ్ విజయ్ కలిసి ఇద్దరు మామూలు కొట్టిన తర్వాత అతన్ని అట్టే కాలర్ పట్టుకుని వాడాడని చూపించని చెప్పి లాక్కొచ్చారు అక్కడికి, జేబీ కాలేజీలోకి లాక్కొని వస్తే అతను అక్కడ ఉన్నాడని చెప్పి చూపించాడు. చూపించిన తర్వాత ఈ యొక్క అజయ్ విజయ్ తర్వాత ఇంకా ఎమ్మెల్యే అన్న అని ఒకడు ఉన్నాడు, అన్న ఇట్లా కొంతమంది వచ్చారు. అప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఈ ప్రసాద్ అనే అతను బాగా మంచి ఫైటర్ అండి. అంటే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలా. సింగిల్గా వస్తే, సింగిల్గా అంటే వీళ్ళంతా మగవాళ్ళు అనమాట, నేను చెప్పేది మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సింగిల్గా వస్తే ఈ విజయ్ కూడా సింగిల్గా వస్తే ఈజీగా కొట్టి కింద పడేయగలడు అనమాట. అంటే హ్యాండ్ టు హ్యాండ్ అయితే ఎవరినైనా ఆయన కింద పడేయగల సత్తా కలిగిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఆ విజయ్, ఈ యొక్క ప్రసాద్ అనే అతను, వీళ్ళిద్దరు మంచి సత్తా ఉన్నవాళ్ళు అన్నమాట. అప్పుడు ప్రసాద్ని అడిగారు, ఎందుకు కొట్టావు ఏంటంటే, ఇదిగో వీడు కొట్టమన్నాడు, కొట్టాను అంటే కిండలుగా చెప్పాడు. వీడు కొట్టమన్నాడు, మా వాడి కోసం నేను కొట్టాను అంటే అలా ముద్దు సీను మామ కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి అలా ఏదో చెప్తాడు కదా, ఆ విధంగా చెప్పాడు అనమాట. ఇతని కళ్ళలో ఆనందం చూడడం కోసం నేను కొట్టా అన్నట్టుగా. ఆ ఆన్సర్కే వీళ్ళకి బాగా చిరెత్తి అతన్ని వంచి తమ బాది మొహం మీద కొట్టేశారు. కొట్టేసి ఆ రాటిటీల కిషోర్ అని అన్నాడు, ఎవరు మన విజయ్ కుమార్ పెద్ద. నేను ఈయబోతున్నప్పుడు అండి, దేవుడు నన్ను ఆ రోజు కాపాడిన విధానం చెప్తున్నాను మీకు. ఈయబోతున్నప్పుడు ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ బైక్ మీద అటు రూట్లో కాలేజ్కి వెళ్తున్నాడు. అందరు పిల్లకాయలు సరే ప్రిన్సిపాల్ అనగా అందరూ స్ప్లిట్ అయిపోయారు ఎట్లాగా. అప్పుడు నేను కూడా పరిగెత్తి వెళ్ళిపోయాం, మేము అందరూ పరిగెత్తి వెళ్ళిపోయాం, అందరూ వెళ్ళిపోయాం. ఆ టైంలో ఆ రాడ్ కానీ ఒకవేళ అందించుంటే, వాళ్ళు ఆవేశంలో అతనికి తలపాలు కొట్టుంటే, అది అటెంప్ట్ మర్డర్ కేసు అయి ఉంటే, ఈ అటెంప్ట్ మర్డర్కి సహకరించిన అందరిని మమ్మల్ని లోపలేసిండేవాడు. దేవుడు ఆ ప్రమాదం తప్పించాడు. ఆ పక్క రోజే ఇమీడియట్ నెక్స్ట్ డే జరిగింది ఏంటంటే,
వీళ్ళని అంటే ఈ ప్రసాద్ అనే అతని దగ్గరికి ఈ విజయ్ కుమారు, అజయ్ వీళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రసాద్ని కొట్టమని కనుసైగ చేసింది ఎవరంటే రవి అనేసి ఒక అతను ఉన్నాడు ఆ ఏరియాలో, వెంగళనాథన్ అతనిది, వాళ్ళన్న కానిస్టేబుల్, ఆయన్ని అంటే నిక్ నేమ్ కలరబాయ్ అంటారు. అతను కొట్టమన్నట్టుగా కనుసైగ చేశాడంట. అది కొట్టించుకున్న ఈ ప్రసాద్ అనే అతను చూశాడు. చూసి నన్ను కొట్టమని వాళ్ళకి సైగ చేస్తామని చెప్పి పక్కలో అతను కొట్టాడు. ఎవరిని? ఈ రవి అనే అతన్ని కొట్టాడు. ఎవరు? ఈ ప్రసాద్ అనే అతను కొడితే ఇతను ఈ కలరబాయ్ అనే అతను జనతాపేటలో ఉండేటువంటి అప్పట్లో అంటే అక్కడ ఆ ఏరియాలో ఉండేటువంటి రౌడీ షీటర్స్ అయిన ఈ బాబీ అనే ఒక అతను ఉన్నాడు అక్కడ. ఈ బాబీ అన్న, తర్వాత ఉమా అన్న, కిల్లర్ అన్న, వీళ్ళంతా ఒక బ్యాచ్. అప్పుడు వీళ్ళ బ్యాచ్ తిరిగేవాడు. తర్వాత వీళ్ళల్లో వాసు అనే అతను కూడా ఉండేవాడు. అతను కూడా, వీళ్ళంతా ఒక బ్యాచ్, వీళ్ళొక బ్యాచ్. అయితే ఈ ప్రసాద్ అనే అతను ఆ రవి అనే అతన్ని కొట్టే లోపల అంటే వీళ్ళు తిరుగుతాడు కాబట్టి అతన్ని కొట్టాడు అని వాళ్ళు తెలిసి అది కొంచెం ప్రిస్టేజ్ అయింది. అంటే ఏంటంటే వాళ్ళ మనిషిని కొట్టితే రేపు నుంచి ఇంకెవరు లెక్క చేయరని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, అప్పట్లో వీళ్ళంతా చాలా మూర్ఖంగా ఉండేవాళ్ళు, గంజాయి ఎంత తాగుతా ఎలా వెళ్ళిపోయారంటే వీళ్ళ బ్యాచ్లో ఈ బాబీ అనే వాళ్ళ బ్యాచ్ సునీల్ అనే అతను, తర్వాత వాసు అనే అతను, వీళ్ళందరూ ఇతన్ని చంపేయడానికి ప్లాన్ వేసేసారు. ప్లాన్ వేసేసి పక్క రోజే అంటే ఆ రవి అనే అతన్ని కొట్టిన పక్క రోజే ఒక సినిమాలో చూపించినట్టుగా అతనికి స్కెచ్ చేసేసారనమాట. ఈ ప్రసాద్ అనే అతను ఇట్లా నేరుగా సైకిల్ మీద ఇట్లా వస్తూ ఉంటే వీళ్ళు కూడా అతనికి ఎదురుగా నలుగురు వస్తూ ఇటొకిద్దరు స్ప్లిట్ అయ్యి, అంటే వాళ్ళకి వెపన్స్ ఉంటాయన్నమాట వెనకాల ఇక్కడ పెట్టుకొని, ఇతను సైకిల్ మీద ఇట్లా వస్తూ ఉంటే ఒకడే ఇటొకిద్దరు స్ప్లిట్ అయ్యి అతను సైకిల్ నుంచి వాళ్ళని క్రాస్ చేసిన తర్వాత అతనికి వీళ్ళు వెనక అయిపోతారు కదా, ఆయన వెనకాల చూడలేరు కదా, వెపన్ తీసి పాపం అతనికి ఇక్కడ తల మీద ఇక్కడ కొట్టారు. కొట్టగానే కింద పడిపోతే అతన్ని విచక్షణారహితంగా నరికారు. అంటే వీళ్ళు ఆల్రెడీ దాన్ని ఏమంటారు గంజాయి అవి తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ నరుగుతున్నారు అంటే ప్రొఫెషనల్గా చేయలేదన్నమాట వాళ్ళు. అంటే ఈ మత్తు పదార్థాలు సేవించున్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు నరికారు అతన్ని. నరికితే ఆ ప్లేస్లో అంతట్లో ఆ రక్తం ఒక ఏరులాగా పారింది. అతను ఇప్పటికీ బతుకున్నాడండి. అతను అంటే నరికించుకున్నటువంటి వ్యక్తి మా ఫ్రెండ్ అయినటువంటి కచ్చిరిమంట గుంటల్లో ఉంటాడు రాబర్ట్ అనేటువంటి మా ఫ్రెండ్, వాడు మా క్లాస్మేట్ మా 10th. ఆయన దగ్గరికి ఇప్పుడు కూడా వస్తూ ఉంటాడు. అంటే ఈరోజు సాయంత్రం కూడా వాళ్ళు కలిసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాబర్ట్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అతను హైట్ తక్కువ ఉంటాడు కానీ మంచి అంటే స్టఫ్ ఉన్న క్యాంట్ అతను కూడా. ఇలాగా ఏమైందంటే అతన్ని నరికిన వెంటనే నాకు ఇంట్లో తెలిసింది విషయం, ఇట్లా అతను నరికేశారంట అని. నేను గజ వణికిపోయి, ఎందుకంటే అరే నిన్ను కొట్టారు కదరా పాపం అంతలావన, మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఇంత పగ, నరకడం ఎందుకు, చంపడం ఎందుకు, మరీ అంత పగ అని చెప్పేసి నేను ఇంకా ఈ అజయ్ అన్న వాళ్ళు ఏమన్నా చేశారేమో అనుకొని ఇట్లా నేను మనసులో ఫీల్ అవుతున్నా. తీరా చూస్తే అది కాదు విషయం, ఎట్లా జరిగిందన్నమాట. ఈ జరిగినప్పుడు ఇంకా నేను ఇక్కడ ఉండకూడదురా, ఇక్కడ ఉంటే మనం పాడైపోతామని చెప్పి అనుకుంటా ఉన్నా. అట్లా అనుకుంటా ఉన్న టైంలోనే నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఏంటంటే మా అమ్మ చదువుకునేటప్పుడు డిగ్రీలో క్లాస్మేట్ అయినటువంటి, అంటే మా అమ్మకి చాలా జూనియర్స్, మన పాడేటి దైవదేవ మంకుల వైఫ్ కానీ లేకపోతే ఈ జేఎఫ్లెక్స్ జయమామ వాళ్ళ వైఫ్ కానీ చాలా జూనియర్స్. వాళ్ళ జయమామ యొక్క భార్య తమ్ముడైనటువంటి ఎడిసన్
ఎడిసన్ అన్న వచ్చి బరోడా నుంచి వచ్చాడు. అప్పుడు బరోడా నుంచి వస్తే ఆయన వచ్చి ఒక ప్రపోజల్ అమ్మ ముందు పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఎందుకు పెట్టాడంటే దానికి ముందు ఒక సంఘటన జరిగింది. అప్పుడు నేను వీళ్ళతో ఆ రాడ్లు తీసుకొని అందించానని చెప్పి వాళ్ళు వచ్చి, ఎవరు మన ఈ చంటి అన్న వీళ్ళు వచ్చేసి ఒక 20 మంది, ఒక మనిషిని కొట్టడానికి 20 మంది అట్లా వస్తారు. అంటే పిరికోళ్ళు అట్లా వస్తారండి. ఏంది రజనీకాంత్ డైలాగు, నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తా అన్నట్టు వీళ్ళు పందుల్లాగా ఒక పెద్ద బ్యాచ్ వచ్చేసి నన్ను, మా మామ కొడుకైనటువంటి సునీల్ని కొట్టే కొంచెం అలజడిగాలాగా ఇదయింది కదా, సౌండ్స్ అట్లా వస్తాయి. కాబట్టి ఇంట్లోంచి బయటికి వచ్చారు. ఎవరంటే వచ్చింది మన ఆర్ఏ జానన్న, ఎస్టీబీసీకి సంబంధించినటువంటి ఆర్ఏ జానన్న, జగన్నాటి జానన్న